ఈరోజు భగవద్గీతలో ఉన్న త్రిగుణాల గురించి, వాటికి అతీతంగా తను తాను చెప్పుకున్న నాలుగో గుణం నిర్గుణాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. ముందుగా తమో గుణం. ఈ తమో గుణము పులిసిన ఆహార పదార్థాలు, కుళ్ళినవి, మాంసాహారము, మద్యపానము, ఉదయకాలం ప్రాతకాలం 6-7 తర్వాత నిద్రలేచే వారిలో ఎక్కువగా ఉంటుంది. అతి నిద్ర, అతి తిండితో కూడి సోమరితనం ప్రబలి తను తాను నాశనం చేసుకునేంత దుస్థితికి తీసుకెళ్తుంది తమో గుణము. ఈ తమో గుణానికి కుంభకర్ణుడు నిదర్శనంగా నిలిచాడు. ఇంకా రెండవది రజోగుణము. రజోగుణం అనగా అతి వేడి, అతి మసాలాలు అనగా ఉప్పు కారాలు ఎక్కువగా కలిగిన పదార్థాలను స్వీకరించిన వారిలో ఈ గుణం ప్రబలుతుంది. ఈ గుణములో మనకి వాళ్ళే శత్రువులు. ఈ సొసైటీలో సమాజంలో కనిపించిన ప్రతి వస్తువు కన్ను పోయిన ప్రదేశానికి, చెవిపోయిన ప్రదేశానికి, ముక్కు, చర్మం, నాలుక పోయిన ప్రదేశాలకు ఈ గుణం ఉన్న వాళ్ళు అక్కడ ఆకర్షణకు లోనయ్యి అవే కావాలని, అవి దొరికితే ఆనందంగా అత్యుత్సాహంతో, దొరకకపోతే అతి దుఃఖంతో ఉంటారు. వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళే శత్రువులు. ఎక్కువ కుంగుబాట్లు, వెలుగుబాట్లు ఉంటాయి కాబట్టి ఎగిరి గంతేస్తారు ఆనందం వచ్చిందంటే, లేదంటే విపరీతంగా పొంగిపోతారు. ఇటువంటి స్వాభావికులకి ఈ రజోగుణం వర్తిస్తుంది. దీనికి ఉదాహరణ రావణాసురుడు. మూడవది సాత్విక గుణం. ఈ సాత్విక గుణం కావాల్సిన అనుకున్న వాళ్ళు సాధనలో కూరగాయలను, పళ్ళను, మరీ ఎక్కువ వేడి లేకుండా, మసాలాలు లేకుండా తీసుకుని ఆహారం తీసుకుని యోగ సాధన చేస్తుంటారు. తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేస్తారు, పని మొదలు పెడతారు. ఇటువంటి వాళ్ళు సాత్విక గుణానికి నిదర్శనంగా ఉంటారు. త్వరలో భగవంతుని చేరుకోవటానికి వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఉదాహరణగా విభీషణుడు నిలిచారు.